హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఒక స్వీట్ రెసిపీని చూపిస్తానండి. అది సామల పాయసం. మిల్లెట్స్లో ఒక రకమైనటువంటి సామల పాయసాన్ని చూపిస్తాను ఈరోజు. ఇందులో ముఖ్యంగా ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ఇంకా మినరల్స్ కూడా ఉంటాయి. ఇది అన్ని వయసుల వారు ఎవరైనా తినదగ్గ స్వీట్ అండి. ఇది డయాబెటిక్ వారైనా, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు స్వీట్ తినాలంటే భయపడతారు. అట్లాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఒక కప్ అయితే తీసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు సామలు, 1.5 కప్పు వరకు బెల్లం, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు. ముందుగా సామల్ని కడిగి ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే సామల్ని కడిగి 6 గంటల పాటు అయితే నానబెట్టుకున్నాను. మిల్లెట్స్ ఏదైనా సరే అట్లీస్ట్ 5-6 గంటల పాటైనా నానబెట్టుకోవాలండి. అప్పుడు మనకి డైజెషన్ ఇష్యూస్ అన్నవి రాకుండా ఉంటాయి. ఇందులో ఫైబర్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ముందుగా సామల్ని ఉడికించుకుందాం. దీనికి 1కి 3 చొప్పున వాటర్ వేసుకొని ఒక 80% వరకు అయితే ఉడికించుకోవాలి. సామలు ఉడికేలోగా ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవాలి. దీనికోసం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీనికి 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని 1 గ్లాస్ పాలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. సామలు ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 80% వరకు అయితే ఉడికించుకోవాలి. ముందుగా బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ చిన్న చిన్న ఇసుక అలాంటిది ఉంటే పోతుంది. బెల్లం మంచిగా ఉందనుకోండి, ఇలా ఫిల్టర్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. చాలా వరకు సూపర్ మార్కెట్లో దొరికే బెల్లాలు అయితే బాగానే ఉంటాయండి, ఇలా ఫిల్టర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు సామలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఒక 80 to 90% వరకు అయితే ఇక్కడే ఉడికించుకోవాలి. సామలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫిల్టర్ చేసి ఉంచుకున్నటువంటి బెల్లం వాటర్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే మనం తీసి ఉంచుకున్నటువంటి కొబ్బరి పాలు, 1 గ్లాస్ కొబ్బరి పాలను కూడా వేసుకొని మొత్తం కలిపి మరొక 7-8 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఈ పాయసం కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పాయసం కూడా పూర్తిగా ఉడికిపోయింది. ఇందులోకి దంచుకున్నటువంటి ఒక 4-5 యాలకులను కూడా వేసుకోవాలి. మరో పక్కన ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలి. మీకు ఇందులో ఇంకా కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కిస్మిస్ని యాడ్ చేయట్లేదు. దీన్ని నెయ్యితో పాటు పాయసంలో వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. అంతేనండి, హెల్దీ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ పాయసం కొద్దిగా ఇలా లూజ్గా ఉన్నప్పుడే దించేసేయండి, చల్లారిందంటే గట్టిగా అవుతుంది. సో అందుకని ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈసారి మీరు కూడా పండగలైనా ఏదైనా స్పెషల్ అకేషన్లైనా ఇంట్లో నార్మల్ పాయసానికి బదులు ఇలా మిల్లెట్స్తో పాయసాన్ని ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది. ఇలా హెల్తీగా ఇంట్లోనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా తినదగినటువంటి స్వీటు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.